ఎవరు చెప్పారు? సరే గోవిందం. అయ్యా, నా గురించి ఆ సిఐ సత్యం గారు కొన్ని సాక్ష్యాలు ఎవడో ఇచ్చాడంట. వాటితో రిపోర్ట్ తయారు చేసి సిబిఐకి పంపే ఏర్పాట్లో ఉన్నాడంట. అంటే మనలో వాడే ఎవడో వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. అబ్బాబే, అదంతా మీ అనుమానం అండి. అనుమానం కాదురా, వెన్నుపోటుకు రాజకీయాల్లో పెద్ద చరిత్ర ఉంది. గోచి సర్దుకోవడానికి కాస్త సీట్ ఇస్తే చాలు, ఆ కుర్చీ లాగేయాలని చూసేవాళ్ళు పక్కనే ఉంటారు. అదేంటండి నన్ను అనుమానంగా చూస్తున్నారు? అది నువ్వు కాదుగా. అమ్ముతోడండి. అయితే నువ్వెందుకు కంగారు పడతావు? ఆ సిఐ గారి మీద ఒక కన్నేసి ఉంచండి. వాడు రిపోర్ట్ పంపడానికి ప్రిపేర్ అయితే నేను వాడిని లేపేయడానికి ప్రిపేర్ అవ్వాలి. పాపం పుణ్యం చూసుకుంటే ముందుకు రాలేమండి. మన దారి కట్టొస్తే కుక్కైన మనిషిని ఏ చెడుగునండి. ఏమిటలా నవ్వులు మింగేసేలా చూస్తున్నావు? పులి తన బిడ్డల్ని తనే తింటుంది. అది జంతువు. మనుషుల్లో కూడా అలాంటి జంతువులు ఉంటారని ఇప్పుడే తెలిసింది. అంటే తెలుసున్న బిడ్డని చంపాలన్న నిర్ణయంతో మీరు మీ పాపాల చివరి మెట్టుకు చేరుకున్నారు. వినేసావన్నమాట. అయినా పాపాలు చేయడం నాకేమైనా కొత్త? గత 25 ఏళ్లుగా అదేగా చేస్తున్నాను. పాపాలు చేయడంలో మీకు 25 అనుభవం ఉంటే అవి సహించి భరించడంలో నాకు అంతే అనుభవం ఉంది. ఇప్పుడు నా సహనం చచ్చిపోయింది. సత్యానికి ఏమాత్రం హాని జరిగినా నేను ఊరుకోను. ఏం చేస్తావు డార్లింగ్? అవరకాడిగా మారతావా? గాయత్రి, మనం మామూలుగా కూరగాయలు కొనేటప్పుడు కొసగా కరివేపాకు కొత్తిమీర లాంటి ఇస్తుంటారు. అలాగే ఈ దివాణం దాని తాలూకు ఆస్తులతో పాటు నిన్న కొసరగా ఇచ్చాడు మీ నాన్న. అందువల్ల రంగురంగుల చీరలు కట్టుకు, మ్యాచింగ్ గా బ్లౌజులు వేసుకు, నిండుగా నగలు పెట్టుకు. అంతేగాని అసెంబ్లీలో స్పీకర్ లాగా రెచ్చిపోయామనుకో, అసెంబ్లీ రద్దు చేయాల్సి వస్తుంది. మనది అసెంబ్లీ కాదండి. మీరు అనుకున్నప్పుడల్లా రద్దు చేయడానికి సంసారం. అయినా అవన్నీ మీకెలా అర్థం అవుతాయిలేండి. మీకు కావాల్సింది రక్తం గాని రక్త సంబంధం కాదుగా. మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నా రక్తం పంచుకు పుట్టుకపోయిన సత్యం నా బిడ్డ. నేను బ్రతుకుండగా వాడికి హాని జరగనివ్వను. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను, నా రాజకీయ జీవితానికి అడ్డం కన్నది ఏ రూపంలో వచ్చినా నేను తట్టుకోలేను. అది తల్లైనా తండ్రైనా బిడ్డైనా నాకొకటి. నీ బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటే వాడితో నా దారికి అడ్డు రావద్దని చెప్పు. లేకపోతే వాడిని చంపడం ఖాయం. ఎవరు ఆపలేరు. నేనాపుతాను. ఎలా? నన్ను చంపేస్తావా? అంత పాప నేనెందుకు చేస్తానండి? మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో అరాచకాలు చేశారు. పదవి నిలబెట్టుకోవడం కోసం ఎన్నో నిండు ప్రాణాలు తీశారు. ఇప్పుడు ప్రభుత్వం మీ గతాన్ని తవ్వడం మొదలుపెట్టింది. మీ పేరు సిబిఐ దాకా వెళ్ళింది. ఇటువంటి పరిస్థితిలో మీ భార్యలో నేను అప్రూవర్గా మారాననుకోండి, కట్టుకుని వాడి గురించి భార్య అబద్ధం చెప్పినా చట్టం అది నిజమని నమ్ముతుంది. అలాంటప్పుడు మీ గురించి నాకు తెలిసిన పచ్చి నిజాలు వాళ్ళ ముందు ఉంచాననుకోండి. అలా జరగకుండా ఉండాలంటే నా బిడ్డ క్షేమంగా ఉండాలి. గుండు అయ్యా, రేపు నేను సీఎంను కలవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. మనకి హోమ్ మినిస్ట్రీ ఖాయం ఎలా ఉంది? దానికి కొందరు అడ్డుపడేలా ఉన్నారు. వాళ్ళ లిస్ట్ చెప్తాను. నేను తిరిగి వచ్చేసరికి వాళ్ళు లేపేయాలి. చెప్పండి అయ్యా. నేను నరకడానికి వచ్చాడు ఆ నల్లోడు. జామీన్ మీద రేపు విడుదలవుతున్నాడంట. వాళ్ళు లేపి వాడికి జామీన్ ఇచ్చాడు సిఈ గారు. అదేరా సత్యం. వాడిని కూడా లేపి తర్వాత అదేరా గాయత్రి, దాన్ని కూడా లేపి. గాయత్రి గారినండి? అవును అయ్యా. అమ్మని చంపడం పాపం కదండి. నేను చంపమన్నది మీ అమ్మను కాదురా, నా పెళ్ళాన్ని. దేనికో పుట్టిన వాడిని కాపాడుకోవడం కోసం నా బ్రతుకు కేసులు పెట్టడానికి సిద్ధపడింది.
నల్లిని చూసి భయపడే దానికి అంత పొగరుంటే మనిషిని నల్లిలా నడిపేసి నాకింకెంత ఉండాలి. లేపే ఏమిటకు ఉన్న వాళ్ళ మౌనంగా ఉన్నావు? ఇన్నాళ్ళు చంపుకున్న ఆత్మాభిమానాన్ని పెద్దరికాన్ని ఒక క్షణం బతికించుకుని ఒక్క మాట చెప్తాను. ఏమి అనుకోగా అవతారమని పిలిచేసావుగా, ఇంకనుకోవడానికి ఏముంది చెప్పు. నువ్వు చేసిన ద్రోహానికి తులసమ్మ బలైపోయింది. ఇప్పుడు గాయత్రిని చంపాలనుకుంటున్నా. ఆడదాని ఉసురు తగిలి మహామహా సామ్రాజ్యాల మట్టిలో కలిసిపోయాయి. గుర్తుంచు. అవన్నీ పిచ్చి నమ్మకాలు. తులసి చావు నాకు కలిసి వచ్చింది, పెరిగిపోయాను. ఇంకా పెరుగుతున్న నాకు గాయత్రి అడ్డొస్తోంది. అందుకే లేపేయమన్నాను. సంభవామి యుగి యుగి అంటే ఏమో నాకేం తెలుసు. గుళ్ళో పంతులంటుంటే విన్నాను. ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. ఏంటి అలా చూస్తున్నారు? ఇది ఆఖరి చూపేమోనని. ఎవరికి? నీకా నాకా? నాకే. ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి కదా, నన్ను చంపేస్తారేమోనని అనుమానం. నిప్పు పెట్టిన వాళ్ళు తప్పించుకుంటారు గాని తగలబడరు. పోనీ నిన్ను చంపచ్చుగా? నన్ను చంపేటంత ప్రేమ ఎవరికుంటుంది? నీకు తప్ప. అయ్యా, తమరు మనసు మార్చుకున్నారా? అమ్మని చంపకుండా వదిలేయమంటారా? తప్పురా. పెద్ద మనుషులు మాట తప్పకూడదురా. చంపే. దాని శవంతో నా ఇమేజ్ పెరగాలి. మత కలహాల్లో భార్యను పోగొట్టుకున్న త్యాగశీలి అని జనం నన్ను పొగడాలి. శవాలతో ఇమేజ్ పెంచుకోవడమే కదరా నేటి రాజకీయం. అన్నట్టు ఇంకో విషయం, అందరినీ చంపినట్టు చిత్రవద చేసి చంపకో. ఒకే వేట పోవాలి. ఎంతైనా భార్య కదా. వెంకన్న, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? అన్నం పెట్టమంటావా? ఇన్నాళ్ళు మీ చేతి తిండే తిన్నానమ్మా. మీరు నాకు అన్నం పెట్టిన అమ్మ. కానీ ఎందుకు పనికిరాను నన్ను అయ్యొక మనిషిని చేశాడమ్మా. అయ్యా, నాకు దేవుడమ్మా. అలాంటి దేవుడు చెప్పిన మాటను నేను కాదనడం పాపం కదమ్మా. ఏమిటా నువ్వు మాట్లాడేది? అయ్య మిమ్మల్ని చంపేయమన్నాడమ్మా. నన్ను క్షమించండి అమ్మా.